వెల్కమ్ టు ఇట్స్ టీవీ. మొత్తానికి ఎల్‌నినో ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జూన్ పోయింది, జూలై వచ్చింది, ఎండ తీవ్రత తగ్గలేదు, పొలానికి నీళ్లందే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ముఖ్యంగా తెలంగాణలో వాటర్ వార్ కొనసాగుతుంది. ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ కరువును జయించాలి అంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించాలి? ఈ కరువును జయించి రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే ప్రభుత్వ ఆలోచన విధానం ఎటువైపు ఉండాలి? మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యరెడ్డి గారు. సత్యరెడ్డి గారితో మాట్లాడదాం. సార్, మొత్తం ఈ రాజకీయము, రేవంత్ రెడ్డి మాటలు, లేకపోతే హరీష్ రావు ప్రజెంటేషను, పోటీగా ఈ ప్రజెంటేషన్, ఇవన్నీ పక్కన పెడితే ఎల్‌నినో ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఈసారి ఖచ్చితంగా వర్షాలు చాలా తక్కువ పడే అవకాశం కనిపిస్తుంది. ఈ కరువు పరిస్థితిని ఎదుర్కోవాలంటే మీకున్న అనుభవంతో ప్రాజెక్టుల విషయంలో, నీటి వాటర్ మేనేజ్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎలా ఆలోచించాలి? ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి ఎన్నో ఎపిసోడ్స్ అన్ని చూస్తూ ఉన్నాము. పబ్లిక్ కూడా గమనిస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే ఎల్‌నినో దాంట్లో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పేది నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉందనేది మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయ్యింది. గవర్నమెంట్ ఎలక్షన్ ముందే ఒక అక్టోబర్ 21 నాడు ఈ మేడిగడ్డ పిల్లర్స్ కుంగినట్టు రిపోర్ట్ వచ్చింది. దాని మీద అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్స్ అయినాయి. అది పెద్ద టాపిక్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని. దాని విధంగా సరే ఆ గవర్నమెంట్కు నష్టం జరిగింది, ఈ గవర్నమెంట్కి అది ప్లస్ అయింది, వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సంతోషం. ప్రజాభిప్రాయం కాబట్టి ఎవరైనా ప్రజాస్వామ్యంగా అంగీకరించాల్సిందే. అయితే తర్వాత తదనంతరం ఏమైందంటే వెంటనే అది కుంగిపోయిన దాని తర్వాత ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేశారు. వచ్చి వాళ్ళు సైట్ చూశారు. చూసి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం అనేది ఒక పద్ధతిగా ఇవ్వలేదు. అది అక్కడ ఏమనిపించిందంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ కన్సర్న్లో ఉండి పక్షపాతంగా ఇచ్చినట్టు అనిపించింది మాలాంటి ఇంజనీర్లకు. ఎందుకంటే వాళ్ళు వితౌట్ వెరిఫికేషన్ ప్రిలిమినరీ ఏది చేయకుండానే సైట్ చూసినారు, ఈ ప్రాజెక్టు ఉండదు పోతుంది అనే దాంట్లో మాట్లాడారు. రాంగ్ మెసేజ్ పంపారు పబ్లిక్ ఎలక్షన్ టైం. రెండవది ఏం చేశారు అంటే వీళ్ళు రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. స్పాట్ మీద అడిగితే 10-15 అడిగితే అందులో 10 ఇచ్చారు, ఇంకో 5-6 క్వశ్చన్స్ రిప్లైస్ ఇవ్వలేదు. దాని మీద కొంచెం జాప్యం జరిగింది. తర్వాత ఏమన్నారు అంటే ఇవి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి దాని సరైన నిర్ధారణకు వచ్చిన తర్వాతనే టేకప్ చేయాలి. అదో దగ్గర ఆపరేట్ చేయకూడదు, అంటే స్టోరేజ్ చేయకూడదు. కూలిపోతుందని చెప్పింది ఎన్డీఎస్ఏ చాలా స్పష్టంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే అది పనిచేయదు అనే పద్ధతిలో మాట్లాడారు. మళ్ళీ రైటింగ్లో మాత్రం మీరు డీటెయిల్డ్ సర్వే అయిన తర్వాతనే మీరు దీన్ని టేకప్ చేయాలి, అదివరకు దానికి స్టోరేజ్ అవి ఏమి చేయకూడదు, దీన్ని వాడకూడదు అనే పద్ధతిలో స్టేట్ గవర్నమెంట్కు గైడ్ లైన్స్ ఇచ్చారు. సరే తీసుకున్నారు. మరి దాని మీద ఏం చేయాలి, డీటెయిల్డ్ సర్వే ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, దీని మీద మేము కూడా ఛానల్స్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నేను, చాలామంది మేము ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా చెప్పుకుంటూ పోతూనే ఉన్నాం. చాలా ఛానల్స్ ఇది ఎట్లా ఏందని చెప్పినాం. ఇమ్మీడియట్గా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ బ్యారేజెస్ మీద, వాళ్ళని పిలిపించి దీన్ని స్టడీ చేయించాలి. తర్వాత కోర్ రిజల్ట్స్ ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ బ్లాక్లో కోర్ రిజల్ట్స్ తీసుకుంటే మనకు రిజల్ట్స్ ఏ దగ్గర సాయిల్స్ ఉన్నాయి, పైల్ ఫౌండేషన్ ఎంతవరకు పోయింది, డిఫెక్ట్ ఎక్కడ జరిగింది అనేది కొంచెం తెలుస్తుంది. దాన్ని బట్టి ఒక కంక్లూజన్కి వచ్చి ఈ బ్లాక్ వరకు మొదలు కంప్లీట్ చేసుకుంటే తక్కింది ఉంటుందా అనేది అది కూడా టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత లీకేజ్లు అవన్నీ చూసి చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ అటెండ్ చేయాలనో ఫర్ సేఫ్టీ మెజర్స్లో అవన్నీ చేస్తే బాగుంటుంది అనేది తీసుకుంటే బాగుండేది. మేము సలహా ఇచ్చినాం. ఎక్స్పర్ట్స్ను ఫారెన్ నుంచి పిలవండి, ఇండియా నుంచి పిలవండి, పూనా నుంచి పిలవండి, ఢిల్లీ నుంచి పిలవండి. పిలిచామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్మీలో ఉన్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దగ్గర. చాలా అంటే నేషనల్ వైడ్గా మాకున్న తెలివితేటలతో కావచ్చు, కాంటాక్ట్స్తో కావచ్చు, నేషనల్ వైడ్గా ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రాజెక్టు బాధ్యతలను అప్పజెప్పాం వాళ్ళకి. వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని. అంటే మాటలు అనొచ్చు కానీ ఇక్కడ ఫీల్డ్ మీద అటువంటిది ఏం జరగలేదు. వాళ్ళు అడిగి ఉంటారు, చేసి ఉంటారు, వాళ్ళు వచ్చింది లేదు, రిపోర్ట్ చేసింది, స్టడీ చేసింది లేదు. ఇంతవరదంగా నిమ్మగిరినెత్తనే ఉంది అక్కడ. అయితే ఇంకొక 2 ఏళ్ళైతే టర్మే అయిపోతుంది. మీన్ వైల్ రైతుల సంగతి ఏంది? ఇప్పుడు దీని వల్ల ఎఫెక్ట్ కావడం వల్ల మన పేపర్లో చూశాను, ఎవరో లీడర్ అంటున్నాడు ఇప్పుడు కట్టకపోవడం వల్ల నష్టం ఏమైంది, ఆయకట్టు మొత్తం అయితేనే ఉంది, పంట మాడుతూనే ఉంది, అంతకంటే ఎక్కువనే పండిస్తున్నామని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఉదాహరణకు వరంగల్లో, నల్గొండలో 3-4 తాలూకాలలో 2 పంటలు పండింది ఈ గవర్నమెంట్ రాకముందుకు. ఈ కొత్త గవర్నమెంట్ రాకముందుకు 2 పంటలు పండింది ఒక 2 సంవత్సరాలు. తుంగతుర్తి, సూర్యాపేట్, కోదాడు, ఈ వరంగల్, ఇవి కొన్ని తాలూకాలు ఇట్లా. అయితే
ఇప్పుడు ఈ మేడిగడ్డది పెండింగ్ పెట్టడం వల్ల మొత్తం అక్కడ ఒక క్రాప్ ఒక పంట కూడా సేద్యం కాలేదు అక్కడ రైతులకు. అదొకటి జరిగింది. దానికి తోడు ఇక్కడ ఏమన్నా జరుగుతున్నదా ఏమన్నా టెస్టులు చేసి అవి చేసి ముందుకు పోతున్నా అంటే అదేం లేదు. నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. అయితే ఇప్పుడు ఎల్‌నినో ఇది ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు ఉన్న నీళ్ళు ప్రాణహితలోనే నీళ్ళొస్తున్నాయి. ఇప్పుడు గోదావరి నీళ్ళు లేవు, కృష్ణా నీళ్ళు లేవు మనకు. చుక్క రాలేదు ఇప్పటికి. అక్కడ కూడా మహారాష్ట్రలో కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి అది నిండింది. సరే అట్నే ఇంకా 2, 3 స్పెల్‌లు పడితే కొంచెం నీళ్ళు రావచ్చు మనకు. అది ఎప్పుడొస్తాయంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో వస్తాయి. ఖరీఫ్ పోయినట్టే కృష్ణా మీద. గోదావరి నీళ్ళు కూడా లేవు ఇంతవరకు. మనకు పోచంపాడు కూడా చుక్క రాలేదు. ఇక పోతే ఇప్పుడు ఓన్లీ ప్రాణహిత నీళ్ళే మనకు ఎప్పుడైనా ప్రతి ఇయర్ కరువు జిల్లా సంవత్సరంలో అయినా జూన్‌లో నీళ్ళొస్తాయి. అదేవిధంగా నీళ్ళొచ్చినాయి ఇప్పుడు. ఒక 1,20,000 క్యూసెక్‌లు వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న కూడా మళ్ళీ దాన్ని 60,000-70,000 క్యూసెక్‌లకు పడిపోయింది. అక్కడ కూడా పైన క్యాచ్‌మెంట్ ఏరియా వర్షాలు లేకుండా కేవలం గవర్నమెంట్‌కి, ప్రతిపక్షానికి మధ్య ఈగో రైతులకు శాపంగా మారుతుందనుకోవచ్చా? ఇప్పుడు రైతుల మీద ఈగో అనేది గవర్నమెంట్‌కు ఉండకూడదు. ఉండదని అనుకుంటున్నాను నేను. కాకపోతే వాళ్ళు ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారము వీళ్ళు సైలెంట్‌గా ఉన్నారని అనుకుంటున్నాం మేము. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. వాళ్ళు వాళ్ళు రాసినా సరే వీళ్ళు పర్స్యూ చేయాలా? పర్స్యూ చేయడానికి 2 సంవత్సరాలు అవసరం లేదు. ఒక 2, 3 నెలల్లో దాన్ని చేసేసి నిర్ధారణ చేసి సమ్‌హౌ వాటిని రెక్టిఫై చేసేసి ముందుకు పోతే బాగుండేది. 2 సంవత్సరాలు పంట పండించుకునే వాళ్ళము. ఇప్పుడు ఎల్‌నినో వచ్చినా ఫేస్ చేసేవాళ్ళము. ఇబ్బందిది కాదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు అన్నా మనం టెంపరరీ చేద్దామనేదంటే మేము కూడా ఒకటి ఆలోచించి స్టడీ చేశాము. ఏమైందంటే అక్కడ మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక బ్లాకే పోయింది. తక్కిందంతా ఇప్పుడు తర్వాత కూడా 10,00,000 క్యూసెక్‌ల వరకు నీళ్ళు పోయినాయి. ఈ 2 సంవత్సరాలు కూడా మేడిగడ్డ నుంచి. గేట్స్ ఓపెన్ చేసి పెట్టారు. కానీ ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఒక సెంటీమీటర్ కూడా ముందుకు పోలే డ్యామేజు. అప్పుడు ఎంత జరిగి కుంగిందో అంతే ఉన్నదిగా. అంటే దాని అర్థం తగ్గిన డ్యామ్ అంతా ఇంటాక్ట్ ఉన్నట్టే. ఇక డ్యామేజ్ లేదు. ఇక ఫర్దర్ కూడా ఏం కాదు. ఇప్పుడు 1,00,000 క్యూసెక్‌లే ఉన్నది. ఈ సంవత్సరం కూడా 5,00,000, 10,00,000 వస్తదనుకుందాం. వచ్చినా లాస్ట్ 2 ఇయర్స్ లాగానే డ్యామేజ్ ఏముండదు. కాబట్టి నీళ్లు మనకు వసతి ఉంది. 2 టీఎంసీలు, 3 టీఎంసీ కూడా అయిపోయింది. మోటార్ పరీక్షణ కూడా అయిపోయింది. ఓ టెస్ట్ చేయాలి. డ్రై రన్ను, వెట్ రన్ అని ఉంటది మోటార్స్‌ది. అది చేస్తే 3 టీఎంసీలు కూడా డ్రా చేయొచ్చు. కానీ యాజ్ ఆన్ టుడే 2 టీఎంసీలు డ్రా చేయడానికి ఆస్కారం ఉంది. చేసేసుకొని అన్నారం పోవాలి. అన్నారంలో సుందీళ్ళకి ఏముందంటే అక్కడ ఫ్లోనే లేదు కాబట్టి డెడ్ స్టోరేజ్. అక్కడ ఎండిడిఎల్ లెవెల్‌కు అంటే ఒక దగ్గర 3.5, ఒక దగ్గర 4.5 టీఎంసీలు సుమారు 8 టీఎంసీల నీళ్ళు అక్కడ స్టోర్ చేసుకుంటే మోటార్ రన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఎల్లంపల్లి నింపుకోవడానికి ఆస్కారం. తర్వాత మిడ్ మ్యానరు అంటే సీజన్‌ని బట్టి మనం ముందు పోవచ్చు. ఎళ్ళొచ్చు. అది అధిగమించొచ్చు. అది టు ఎక్స్‌టెంట్ మొత్తం కాకుండా కొంచెం ఏరియా కన్నా దీనితోని ప్రాణహిత నీళ్ళతోని మనం కొంతమంది రైతులకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. కరువును ఆదుకోగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ఇప్పుడు దీన్ని ఇమ్మీడియేట్‌గా వార్ బోర్డింగ్స్ మీద మేము మినిస్టర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. నేను శ్యాంప్రసాద్ గారు మాకు టైం ఇచ్చారు. బహుశా ఇవాళనో రేపో మాట్లాడతాము. ఆయనకిప్పుడు ఆహ్, ఈ దేవాదుల ఇన్స్‌పెక్షన్‌లో ఉన్నారు. తర్వాత ఢిల్లీకి పోతున్నారని మాకు మెసేజ్ వార్తలు చూసాము. బహుశా రేపు కూడా మాకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎల్లుండి ఒకవేళ కలిస్తే కావచ్చు. మీన్‌వైల్ మెసేజ్ పెట్టాను నేను అందులో. ఏమని పెట్టానంటే మీరు ఎనీహౌ ఢిల్లీ పోతున్నట్టు మాకు తెలిసింది. మీరు అక్కడ మీ 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 పోయిన పర్పస్‌ను కంప్లీట్ అయిన తర్వాత ఎన్‌డీఎస్‌ఏ ఆఫీసర్లతో కూడా పిలిపించుకొని మాట్లాడి దాన్ని ఒక సొల్యూషన్ తీసుకొని రండి. వాళ్ళు ఎందుకు అడిగినరు, ఏమి అడిగినరు, మీరు ఇప్పుడు ఈ పరిస్థితులను అధిగమించాలి, నీళ్ళను లిఫ్ట్ చేయాలని రిటైర్డ్ ఇంజినీర్లు, అపోజిషన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఆ విధంగా పెట్టి డిస్కస్ చేయండి. కావాలంటే ఎలాబొరేట్ డిస్కషన్ కావాలంటే ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. అందులో మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. కొన్ని అనుభవం ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అందులో. కూర్చున్న తర్వాత మేము వాళ్ళని కన్విన్స్ చేస్తాం. లేకపోతే వాళ్ళు మమ్మల్ని చేయాలా. ఆ విధంగా కంక్లూడ్ అయ్యి మోటార్లను లిఫ్ట్ చేస్తే 2 టీఎంసీలు నింపుకున్న ఒక 10 రోజులలో ఎల్లంపల్లి నింపుకోవచ్చు. తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంది. వర్షాలు లేవు అన్నప్పుడు మిడ్ మైనర్ కూడా పోతాము. ఆ విధంగా నింపుకుంటూ పోతాం. అవి స్టాండ్ బై ఉంటాయి మనకు. డ్రింకింగ్ వాటర్‌కైనా, ఇండస్ట్రీస్‌కైనా పనికొస్తది. అగ్రికల్చర్‌కి లాస్ట్ థర్డ్ అది ఐటెమ్ అది ఉంటది అనేది మేము మెసేజ్ పెట్టాము. అది కూడా ఆయన చూసుకున్నాడు. బహుశా మళ్ళీ బ్యాక్ ఏమన్నా చెప్తాడా? ఫోన్‌లో మాట్లాడతాడా? రేపు అక్కడికి పోయినాక మాట్లాడతాడా? లేకుంటే వాళ్ళతోని ఇంటరాక్షన్ అయ్యేప్పుడు ఫోన్ కాన్ఫరెన్స్‌లో మమ్మల్ని తీసుకుంటాడా? వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అది అయిన తర్వాత సమ్‌హౌ గవర్నమెంట్ కూడా నా అనుభవం ప్రకారము డెఫినెట్‌లీ దే విల్ స్టార్ట్ ది లిఫ్టింగ్ అని అనుకుంటున్నాను నేను. లిఫ్టింగ్ చేయకుంటే మాత్రం దే కెనాట్ ఫేస్ ది పబ్లిక్.
సో సార్ ఇప్పుడు అంటే తుమ్మిడిహట్టి గురించి మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టి గురించి మళ్ళీ కొత్త ఆలోచన మొదలుపెట్టింది. తుమ్మిడిహట్టిని పూర్తి చేస్తే కాళేశ్వరమే అక్కర్లేదని చెప్తోంది. తుమ్మిడిహట్టికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి సార్? ఇప్పుడు ఈ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చవాన్ గారు మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నేషనల్ గవర్నమెంట్ ముగ్గురు కాంగ్రెసే. ఆ పీరియడ్లో ఏం జరిగిందంటే చవాన్ గారికి ఓ లెటర్ రాశారు వీళ్ళు మన తెలంగాణ నుంచి. మాకు 152 లెవెల్లో మేము బ్యారేజ్ కట్టుకుంటాం అక్కడ. కట్టుకొని గ్రావిటీతోని మేము సుందీల వరకు తీసుకెళ్ళి అక్కడ మేము తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది. దానికి చేస్తే అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ చవాన్ గారు రైటింగ్లో ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయనకు ఏమని ఇచ్చారంటే 152 లెవెల్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్. మీరు ఒకవేళ ఆ లెవెల్ ప్రకారం ముందుకు పోయి కన్స్ట్రక్షన్ చేసుకున్నా మాది బాధ్యత లేదు. వీ వోంట్ హలో ఈవెన్ ఒక ఎకరం కూడా మాది ముంపు గురైతే మేము ఒప్పుకునేది లేదు అని రిజెక్ట్ చేశారు. దాని మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు కామ్గా ఉన్నారు. మళ్ళీ రిప్లై ఇవ్వలేదు, సెంటర్కి మాట్లాడుకోలేదు, ఆయనతో చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. సరే అది అయిపోయింది. కొత్త గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన దాన్ని స్టడీ చేశారు. రీపని చేసి ముఖ్యమంత్రిని వాళ్ళని గవర్నమెంట్ కలిశారు. కలిస్తే అప్పటికి గవర్నమెంట్ మారింది. ఫడ్నవీస్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదలు చవాన్ గారు ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. మన నాగపూర్ అది విదర్భ అంటారు కదా, నాగపూర్ ఏరియాకి సంబంధించిన అతను. వాళ్ళకు నష్టం అవుతుంది. సబ్మర్జెన్స్ మునిగేది వాళ్ళ ఏరియా. ఆయన అపోజిషన్ లీడర్గానే ఆబ్జెక్షన్ చెప్పి ధర్నా గిర్నాలు చేస్తే సీఎం ఒప్పుకోలేదు. అక్కడ అపోజిషన్ చేస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు, వీలు కదని. అలాంటిది ముఖ్యమంత్రి అయ్యండి. ఇప్పుడు ఇక అయిన తర్వాత ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు ఎవరు అంటే ఫడ్నవీస్ గారు, కేసీఆర్ గారు వచ్చినాక ఆయన మన విద్యాసాగర్ రావు గారు గవర్నరు, వారి సహకారంతో అన్నీ చేస్తే అది 148 లెవెల్ కూడా కొంతవరకు కామెంట్ చేశారు. 152 ఒప్పుకున్నప్పుడు 148 కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవాలి అని. ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పై రాష్ట్రం కూడా 148 కూడా వాళ్ళు బిల్లింగ్నెస్ ఇవ్వాలా. దాని కొరకు అది వీళ్ళు 2-3 సార్లు తిరిగి అది రాయించుకున్నారు 148కి అని. రాయించుకొని చేస్తే తర్వాత ఇంకోటి అలా పాత గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే తెలంగాణ రాకముందుకు వీళ్ళు సిడబ్ల్యూసీకి లెటర్ రాశారు. 13-15 లక్షల ఎకరాలకు నీళ్లు, డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీస్కు ఇట్లా అని చెప్పి రాశారు. ఇక్కడ 150 టీఎంసీ వాటర్ ఉంది తుమ్మిడిహట్టి దగ్గర అని పంపితే వాళ్ళు స్టడీ చేసి ఇందులో ఒరిస్సాకు 70 టీఎంసీ ఆల్రెడీ అలాట్ అయి ఉన్నది, వాళ్ళు వాడుకోవడం లేదు. టుమారో దే కెన్ స్టార్ట్ ఎనీ ప్రాజెక్ట్ టు ది ఎక్స్టెంట్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్. అంటే అది ఓంగా మీకు 80-90 టీఎంసీలు మిగులుతుంది. దాంట్లో ఎవాపరేషన్ అవుతా 60-70 టీఎంసీలు మిగులుతుంది. దానికి మీరు ఇచ్చే ప్రపోజల్కు రిక్వైర్మెంట్కు సూటబుల్ లేదు, రీసబ్మిట్ ది ఫీజిబుల్ రిపోర్ట్ అని మళ్ళీ ఇచ్చారు. రిటర్న్ చేశారు సిడబ్ల్యూసీ వాళ్ళు. చేసారు. అది పెండింగ్ ఉంది. అది అక్కడ ఉంది. అది ఉన్న తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో తర్వాత అదంతా కిరణ్ కుమార్ అంతా అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని రీఓపెన్ చేసి మహారాష్ట్రతో 148 కంటే ఒక ఇంచు కూడా మేము ఎక్కువ అయితే ఒప్పుకోమని అన్నారు. సరే దానికి వీళ్ళు ఒప్పుకున్నారు. ఇక వీళ్ళు స్టడీ చేశారు, వ్యాప్కోస్కి ఇచ్చారు స్టడీ చేయమని. డిపార్ట్మెంట్ ఇంజనీర్కి చెప్పారు, మాకు కూడా చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆఖరికి ఏమైందంటే వన్స్ తుమ్మిడిహట్టి అనేది రిజెక్టెడ్, రిక్వైర్మెంట్కు సూటబుల్గా లేదు, మీరు నీళ్లు సరిపోను లేవు, మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్కి సరిపోను లేవు. ఆ 15 లక్షల ఎకరాలే అప్పుడు ఒక 5-10 టీఎంసీలు రిజర్వాయర్లు. కేసీఆర్ గారు ఏం ప్లాన్ చేశారు అంటే 50 సంవత్సరాల ముందు చూపుతోని మాతో డిస్కషన్లు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఒక 20 ఎకరాలు కొత్త ఆయకట్టు, ఒక 20 లక్షల ఎకరాలు, 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, నిజాం సాగర్, సింగూర్, మన ఎస్ఆర్ఎస్పి పోచంపాడు. ఈ ప్రాజెక్టులకు కూడా మనకి ఎప్పుడు కూడా మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా వానకాలం పండుతుంది, లేకుంటే లేటు వర్షాలు వస్తే వానకాలం పోతుంది, సెకండ్ కాలం పండుతుంది, 2 పంటలు పండతలేదు. కాబట్టి దీనికి గ్యాప్ ఆయకంటే అంటే స్టెబిలైజేషన్ అనమాట. మనకు తక్కువ వాడల నీళ్ళు వాడుకోవడానికి అదొక 20 లక్షలను పెట్టుకొని ఆ విధంగా చేసి ఏం చేశారంటే ఆ 20-40 లక్షలకు ప్లాన్ చేసి డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒకటేసారి ఏం చేశాడంటే ఒక 280 టీఎంసీల నీళ్లు మేము గోదావరి నీళ్ళు వాడుకుంటామని చెప్పి రిపోర్ట్ పంపాడు. పంపితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇట్ ఈజ్ ఓకే అని. 280 అంటే 84 3-4 టీఎంసీలు ఎక్కువనే చూపించారు వాళ్ళ రికార్డు ప్రకారం అవైలబుల్ ఉందని. ఒక 6 నెలలు 4 టీఎంసీలు నీళ్లు 6 నెలలు కంటిన్యూగా అవైలబుల్ ఉంటుంది అక్కడ మేడిగడ్డ దగ్గర. వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాన్ని ఓకే చేశారు. అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా మేము తుమ్మిడిహట్టి అనుకున్నాము, 152 అయితే అవుతుంది, 152 రూల్డ్ అవుట్. అక్కడ తుమ్మిడిహట్టి అనేది ఇక మర్చిపోవాలి. అది దాన్ని మళ్ళీ గెలికేదో తుమ్మిడిహట్టి అంటున్నారు, కానీ తుమ్మిడిహట్టి అనేది ఇప్పుడు కూడా ఉపయోగం లేదా సార్ తుమ్మిడిహట్టితో? ఇప్పుడు ఒకసారి ఒక ఏరియాకు ఒక
కన్ఫైన్డ్ ఏరియాకు ఆయకట్టుకు నీళ్ళు అనుకున్నప్పుడు ప్రాజెక్ట్ అయిపోయినాక ఇంకా రెండవది ప్రాజెక్ట్ ఏం అవసరం? దేనికి అవసరం? నువ్వు సర్ప్లస్లో ఉన్నావా? అడగతింటున్నది తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలయ్యి. ఈ కండిషన్లో ఇంకా రెండో ప్రాజెక్ట్ ఎందుకు? ఆయకట్టు ఎక్కడ దేనికి పడతావా నీళ్ళు తీసుకొచ్చి? సపోజ్ నువ్వు కడతావు, ఆ ఉన్న 60 టీఎంసీలు 70 ఎక్కడ పెడతావు? దీనికే ఆల్రెడీ ఉంది కదా, 300 టీఎంసీలు గుంజుకోవడానికి నువ్వు సెటప్ చేసినావు కదా, కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా కొన్ని ఫీల్డ్ ఛానల్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తే బ్యాలెన్స్ వర్క్ అయిపోతుంది. ఇప్పుడు రిపేర్లు ఇది టెంపరీ అండి. బ్యారేజెస్కు రిపేర్లు అనేది ప్రాజెక్టే వేస్ట్ అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులు వేస్ట్ అనేది కాదండి. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటిది. కరువు నివారణ ప్రాజెక్ట్ ఇది, స్టాండ్ బై ప్రాజెక్టు. షార్ట్ ఫాల్ అప్పుడే దీని అవసరం తెలుస్తుంది. ఎప్పుడు ఎల్నినో వచ్చింది, ఇప్పుడు దీని విలువ తెలుస్తుంది మీకు. దానికి వేరే రాష్ట్రాలతో పోలిస్తే అంతటా కరువు ఉంటే మన కరువు ఉండదు. దీని కూడా కంప్లీట్గా వాడుకుంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిదండి. గుండెకాయ అంటే హార్ట్ లేకుండా మనిషి బతాడా చెప్పు? ఈ కరువు పరిస్థితులలో ఇలాంటి కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టు చాలా ముందు చేసినారు. దాన్ని మేము అందరం అప్రిషియేట్ చేసినాం. ప్రపంచ దేశాలు కూడా ఛానల్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేసినాయి. నదినే మళ్ళీ ఇచ్చిండ్రు భగీరథుడు అన్నట్టు అవన్నీ వచ్చినాయి. అంత అది పోనీయండి. ఇప్పుడు తుమ్మిడిహట్టు ఆలోచన వృధా అంటారా? వృధా 101%, 100 కాదు, 101% మీనింగ్లెస్, బేస్లెస్. అండ్ దాని గురించి ఆలోచించనే కూడదు. ఇక ఆదిలాబాద్ ఎన్ రూట్ ఆదిలాబాద్కు లాభం చేయాలి. వారదా నది ఉన్నది, ప్రాణితో పాటు వారదా నది కూడా వచ్చి కలుస్తుంది. ఆ వారదా నదికి ఒక పికప్ ఇయర్ కట్టాలి. బ్యారేజ్ వద్దు, పేద డ్యామ్ వద్దు, పికప్ ఇయర్ అంటే డైవర్షన్ వాల్, కాంక్రీట్ వాల్ కట్టుకుంటే ఒక 30-40 టీఎంసీల నీళ్ళు గ్రావిటీతోనే తీసుకొచ్చి ఆదిలాబాద్ను కవర్ చేసుకోవాలి. ఆదిలాబాద్ కవర్ చేసుకుంటే ఇక నీకు ఆదిలాబాద్ చేసుకున్న తర్వాత నీకు వారదా నీళ్ళు ఇక కిందికి అక్కర్లేదు. అవన్నీ కాళేశ్వరం చూసుకుంటుంది ప్రాజెక్టు. అది చేసుకొని దానికే 980 అని తృప్తి పడండి. అది గవర్నమెంట్ ప్లస్ అవుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం మీరు ఏమైనా చెప్తారా? ఇది చెప్తున్నాం మేము. వారదాకు ఒక పికప్ ఇయర్ కట్టి ఆదిలాబాద్ జిల్లాను ఆదుకోండి. 4 లక్షల ఎకరాలకు గ్రావిటీతో తక్కువ ఖర్చుతోని వాళ్ళ జిల్లాను సస్యశ్యామలం చేయగలుగుతారు. అది చెప్పగలుగుతున్నాము. అదొకటి. 980 అనేది రూల్డ్ అవుట్. దాని మీద మేము ఇట్ ఈజ్ వేస్ట్ ప్రాజెక్ట్, నో బడీ విల్ అప్రిషియేట్. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్ట్ కడతావు. ఎప్పుడు కడతావు? నువ్వు సర్ప్లస్ ఉన్నావు, నువ్వు లక్షల కోట్ల సర్ప్లస్ ఉన్నావు అన్నప్పుడు నువ్వు బీదోళ్ళకు ఇళ్ళు కట్టి, రోడ్లు లేపి, ఇంకా ఎలాంటి పనులు చెయ్యి. అంతేగాని ఆఫీస్ బిల్డింగ్ మంచిగా కట్టు, ఇవన్నీ చేయి. కానీ నువ్వు ఉన్న ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టులు కడతావు. ఇప్పుడు పోని ఇంకో రెండవది పాలమూరు రంగారెడ్డి లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ప్రియారిటీ దాన్ని కంప్లీట్ చేయి. ఎస్ఎల్బిసి టన్నులు దాన్ని కంప్లీట్ చేయి. చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం బ్యాలెన్స్ చేయి. 980 దగ్గర నీకు ఎవరు అడిగినారు? నేను 980 దగ్గర రాజశేఖర రెడ్డి గారు 980 ప్రాంతీయ చెవెల్ అన్నప్పుడు ఆ ప్రపోజలే రూల్డ్ అవుట్. దాన్ని సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేసింది బ్లైండ్గా. అలాంటప్పుడు దాన్ని ఎట్లా రివ్యూ పని చేస్తావు? సిడబ్ల్యూసీ ఎట్లా ఒప్పుకుంటుంది? మహారాష్ట్ర ఎట్లా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు, దాన్ని హర్షించరు. అందులో నీకు ఫైనాన్షియల్ ఏంది? ఒక ప్రాజెక్టు కంప్లీట్ అయిన దాన్ని, నియరింగ్ కంప్లీషన్ దాన్ని పక్కకు పెట్టి కొత్తది పెడతానంటే ఈజ్ దర్ ఎనీ మీనింగ్? 980 అనేది రూల్డ్ అవుట్. అది ఎవరు ఒప్పుకోరు. అది ఆఖరికి సిడబ్ల్యూసీ రిజెక్ట్ చేస్తుంది, జలశక్తి రిజెక్ట్ చేస్తుంది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తుంది, జ్యుడిషియరీ కూడా రిజెక్ట్ చేస్తుంది. ఇది ఉంటుంది. అందుకొరకు 980 అనేది వాళ్ళు పొలిటికల్గా మేము హామీని నెరవేరుస్తాం. ఎప్పుడు నెరవేరుస్తామంటే నీ అన్ని ఉన్నాయని కంప్లీట్ చేయి, అప్పుడు ఆలోచించు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? 980 అనేది మర్చిపోవాలి. దాని గురించి కాదు, వారదా నుంచి ఆదిలాబాద్ను కవర్ చేసుకోవాలా. ఇక్కడ కాళేశ్వరం వేడిగడ్డ నుంచి రిపేర్లు చేసుకోవాలా ఇమ్మీడియట్గా. వార్ బోటింగ్స్ మీద ఇంత టైం తీసుకోకూడదు. ఇప్పుడు సీజన్ ఇది కూడా అయిపోయింది. ఈ సీజన్ కూడా లేదు. మళ్ళీ డిసెంబర్ జనవరి వస్తేనే స్టార్ట్ చేయాలి. వచ్చే సంవత్సరం అయినా జూన్ లోపల, వర్షాకాలం లోపల ఈ కంప్లీట్ చేసుకోవాలి. ఫంక్షనింగ్ తీసుకురావాలి. బ్యాలెన్స్ వర్క్ చేయాలి. చేస్తే రైతులకు లాభం జరుగుతుంది. మొత్తానికి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అనేది వృధా ప్రయాస అని సూచిస్తున్నారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యరెడ్డి గారు. చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.